కులగణన సమగ్ర కుటుంబ సర్వే గడువు ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీలో సర్వే స్లోగా కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో సర్వే డేటా ఎంట్రీ కూడా పూర్తి కావస్తోంది. 100% సర్వే పూర్తితో పాటు డేటా ఎంట్రీలోనూ ములుగు జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో యాదాద్రి భువనగిరి జిల్లా నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వే గడువును పెంచే అవకాశం ఉంది. మరోవైపు సర్వేపై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కులగణన సమగ్ర కుటుంబ సర్వే గడువు ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీలో సర్వే స్లోగా కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో సర్వే డేటా ఎంట్రీ కూడా పూర్తి కావస్తోంది. 100% సర్వే పూర్తితో పాటు డేటా ఎంట్రీలోనూ ములుగు జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో యాదాద్రి భువనగిరి జిల్లా నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వే గడువును పెంచే అవకాశం ఉంది. మరోవైపు సర్వేపై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సర్వేకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, స్టేట్ లో సమగ్ర సర్వే ఎంతవరకు అయింది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమగ్ర సర్వే కొనసాగుతున్నది. దాదాపు అంటే జిహెచ్ఎంసీ ఏరియా మినహా మిగతా జిల్లాల్లో దాదాపుగా సర్వే పూర్తయింది. సర్వే పూర్తి కావడం కాదు, కంప్యూటరీకరణకు సంబంధించి అంటే ఇప్పటి వరకు చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించి అవన్నీ కూడా కంప్యూటర్లో నమోదు చేస్తా ఉన్నారు. ఇది జిల్లాలలో చాలా వేగవంతంగా ఈ సర్వే కొనసాగుతున్నది. జిహెచ్ఎంసీ పరిధిలో కొంత స్లోగా కొనసాగుతుంది. కొంతమంది కొన్ని ఇళ్ల వాళ్ళు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇవ్వకపోవడం, మొదట్లో కొంత ఈ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉంటాయో ఆ కమ్యూనిటీకి కొంతమందిని సర్వే అధికారులను రానివ్వకపోవడం, ఇట్లా రకరకాలుగా కొంత ఆలస్యమైంది. సో మళ్ళీ దీని మీద ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి ఆ తర్వాత ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ సర్వే వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పిన తర్వాత మళ్ళీ గ్రేటర్ పరిధిలో కూడా కొంత ఈ స్పీడప్ పెంచారు. అయితే ఇప్పటి వరకు చూస్తే మనకు ఈ జిల్లాలలో ఈ గ్రేటర్ మినహా మిగతా జిల్లాలో కూడా 100కు 100% సర్వే పూర్తయింది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రేటరు అటు జిల్లాలు చూస్తే మనకు 99% ఈ సర్వే అనేది పూర్తయింది. 1% మాత్రమే సర్వే మిగిలి ఉంది. అది కూడా కేవలం గ్రేటర్ పరిధిలోనే కొన్ని ఏరియాలలో ఈ సర్వే పూర్తి చేయాల్సి ఉన్నది. ఇక ఈ కంప్యూటర్కి సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కంప్యూటర్లో నమోదు చేయడం అనేది కూడా దాదాపుగా 20 జిల్లాలో ఆల్రెడీ ఈ ప్రాసెస్ కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ కంప్యూటరీకరణకు సంబంధించిన దాంట్లో కూడా 92% ములుగు జిల్లాలో ఈ కంప్యూటరీకరణ చేసి మొదటి స్థానంలో ఈ ములుగు జిల్లా నిలిచినది. ఇక యాదాద్రి భువనగిరిలో సర్వే పూర్తయిన తర్వాత ఈ కంప్యూటరీకరణలో ఈ పేర్లను నమోదు చేయడం అనేది 86% ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో 86% అయింది. అది సెకండ్ ప్లేస్ లో ఉన్నది. ఇక సిద్దిపేటలో ఇప్పటి వరకు ఈ సర్వే పూర్తయిన తర్వాత ఈ కంప్యూటరీకరణ కూడా దాదాపు 80% కంటే పైగానే పూర్తయింది. అంటే 3వ స్థానంలో సిద్దిపేట జిల్లా ఉన్నది. ఇట్లా 20 జిల్లాలలో ఈ కంప్యూటరీకరణ అనేది దాదాపుగా కొనసాగుతా ఉన్నది. ఇక మహబూబ్ నగర్ లో 73% పూర్తయింది. తర్వాత 70% 2 జిల్లాలలో పూర్తయింది. ఇక 4 జిల్లాల్లో చూస్తే మనకు 60%కి పైగా ఈ కంప్యూటరీకరణ అనేది పేర్లు కూడా నమోదు చేయడం, ఎంటర్ చేయడం అనేది పూర్తయింది. ఇక మిగతా 11 జిల్లాలో 50% ఈ నమోదు చేశారు. ఇట్లా దాదాపు 20 జిల్లాల్లో ఈ సర్వే పూర్తి చేయడంతో పాటు ఈ కంప్యూటర్లో పేర్లను కూడా నమోదు చేస్తున్నారు. ఇక గ్రేటర్ పరిధికి వస్తే ఈ సర్వే సంబంధించి గ్రేటర్ పరిధిలోనే కొంత వెనుకడుగున్నది కాబట్టి కొంత స్లోగా ఈ సర్వే అనేది కొనసాగుతా ఉన్నది కాబట్టి ఈ గ్రేటర్ పరిధిలో చూస్తే మనకు ఇప్పటి వరకు 82% సర్వే అనేది పూర్తయింది. సో ఇంకా మిగిలి ఉన్నది మొత్తం హైదరాబాద్ లో 4,41,225 ఇండ్లు ఇంకా సర్వే పూర్తి చేయాల్సి ఉన్నది. సో ఇవాల్టితో ఈ సర్వేకి సంబంధించి ముందుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ప్రకారం ఇవాల్టితో ఈ సర్వేకి సంబంధించినటువంటి ప్రాసెస్ ముగుస్తుంది. మరి ఇక గ్రేటర్ పరిధిలో పూర్తి స్థాయిలో సర్వే కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది మరింత హైదరాబాద్ లో ఈ గడువును పెంచే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా చేయాల్సినటువంటి ఉన్నది. ఇంకా కొంతమంది అంటే ఎడ్యుకేటెడ్ కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది పూర్తి స్థాయిలో ఇంటికి రానివ్వట్లేదు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వెళ్లి వాళ్ళు సమగ్ర సర్వే కూడా అధికారులు చేశారు. సో ఆ రోజు కూడా ఒక ప్రకటన కూడా రేవంత్ రెడ్డి చేశారు. సో ఐఏఎస్ అధికారులు తర్వాత IPS అధికారులు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి
పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలను తీసుకోవాలి, వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక గ్రేటర్ పరిధిలో కూడా కంప్లీట్ కావాలంటే మరికొన్ని రోజులు గడువు పెంచాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. జిల్లాలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సర్వేకు సహకరిస్తున్నారు, వాళ్ళ వివరాలను కూడా పూర్తిగా చెప్తా ఉన్నారు. కానీ హైదరాబాద్ లాంటి ఏరియాలనే పూర్తిగా వివరాలు కూడా చెప్పకపోవడం కూడా ఈ స్లోగా కొనసాగడం, తర్వాత పూర్తిగా కాకపోవడానికి ఒక రీజన్ అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాటి నుంచి ఇది మరింత స్పీడ్ పెంచే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక జిల్లాలో అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే గడువు ఇచ్చిందో గడువు ప్రకారమే ఇప్పటికే దాదాపుగా సర్వే అంతా కూడా పూర్తి అయింది. ఇక కంప్యూటరీకరణ కూడా అందులో పేర్లను కూడా నమోదు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగానే మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 100కు 100% ఈ సర్వే పూర్తి చేసి ఇక కంప్యూటర్లో కూడా ఈ పేర్లను నమోదు చేసి ఏదైతే కోర్టు సూచనల మేరకు డిసెంబర్ 9న ఇప్పటికే బీసీ కమిషన్ కూడా దీని మీద ఒక ప్రకటన కూడా చేసింది. డిసెంబర్ 9న ఈ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టు కోర్టు చెప్పిన దాని ప్రకారము హైకోర్టుకు సమర్పిస్తామన్నారు. కాబట్టి ఆలోపు ఈ సర్వే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.